వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి చరిత్ర తిరగరాయాలన్న లక్ష్యం టీడీపీలో ఉండే ప్రతి ఒక్కరికి ఆ లక్ష్యమే అజెండా కావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో ఇటీవల కొత్తగా నియమితులైన పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, జోనల్ కోఆర్డినేటర్లతో లోకేష్ సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. మనందరికీ చంద్రబాబు ఒక్కరే నాయకుడు, నాతో సహా మనమంతా పార్టీలో పనిచేసే సైనికులమే. సమస్యలు ఏమైనా ఉంటే బాధ్యత తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలి. అందరికీ నేను అందుబాటులో ఉంటా. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులతో క్యాలెండర్ ప్రకారం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. 1999లో మాత్రమే మనం రెండోసారి గెలిచాం. ఆ చరిత్ర తిరగరాయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. ఆయా నేతల పనితీరుపై 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తా. పనిచేయని వారిని మార్చడానికి వెనకాడబోం. ఉత్తమ కార్యకర్తలకే నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేశామని స్పష్టం చేశారు. రాబో రోజుల్లో అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. చంద్రబాబు ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. టీడీపీకి కార్యకర్తే అధినేత అని లోకేష్ అన్నారు.